హాయ్ ఫ్రెండ్స్. నేను మీ వెంకట్‌ని. ఈరోజు మీకి అనదర్‌గా అప్రెంటిస్ పొజిషన్స్ రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. సో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకు క్లియర్‌గా ఈ వీడియోలో చూద్దాం. సరే, ఇందులో మనకి యూఆర్ఎస్‌సి వాళ్ళు అప్రెంటిస్ పొజిషన్స్‌ని ఇక్కడ రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందుకు తగ్గట్టుగా మనకి క్వాలిఫికేషన్ ఏ జాబ్స్ మనకి ఏ పొజిషన్స్ ఉన్నాయి అంటే గ్రాడ్యుయేట్స్ కానీ, డిప్లొమా కానీ మనకి 2 క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధంగా మాత్రమే ఈ పొజిషన్స్‌ని ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి టోటల్ మెరిట్ బేస్డ్‌గా మాత్రమే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి ఎలా అప్లై చేయాలి? సరే ఆహ్, మనకి నోటిఫికేషన్ ఎలా అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందర ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి వీడియోను కూడా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సపోర్ట్ చేయండి. సరే, ఈ నోటిఫికేషన్, ఈ రిక్రూట్‌మెంట్ పొజిషన్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ టోటల్‌గా మనకి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్ అయి ఉండాలి. సరే, ఈ బీటెక్ వాళ్ళు ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే మనకి నోటిఫికేషన్‌లో మనకి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. 22లో పాస్డ్ ఔట్ అయిన వాళ్ళు కూడా ఈ పొజిషన్స్‌కి అప్రెంటిస్‌షిప్‌కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిసెస్ కూడా టోటల్ డిప్లొమా డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది ఉన్నాయి. సరే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ ఇది చేసుకోండి. ఎందుకంటే ఈ అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి సరే, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో కంపల్సరీగా అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. ఇస్రోతో మనం వర్క్ చేయాలంటే మనకి ఒక అంటే క్యాడర్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది కూడా టోటల్‌గా గవర్నమెంట్ సంబంధంగా కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇది. కాబట్టి కంపల్సరీగా ఎవ్వరు కూడా మిస్ చేయొద్దు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో, మనకి పొజిషన్స్ మనం జాబ్ చేస్తున్నామంటే కంపల్సరీ స్టైపెండ్ అనేది వస్తుంది. ఆ స్టైపెండ్ దాంతో పాటు సరే అడిషనల్ బెనిఫిట్స్ అనేది మనకు నంబర్ ఆఫ్ కూడా రావచ్చు. కాబట్టి డోంట్ మిస్ ఇట్. సరే, ఇక్కడ టోటల్ పోస్టులు ఎన్ని వచ్చేసి 410 పోస్టులు ఉన్నాయి. సరే, గ్రాడ్యుయేషన్ 220 కానీ, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ వచ్చేసి మనకి 120 కానీ, కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ 70 కానీ ఉన్నాయి. సరే, ఇవి వచ్చేసి వాటి పొజిషన్స్. నెక్స్ట్ వాటి కేటగిరీ వైడ్‌గా మనం ఇక్కడ చూస్తే అన్‌రిజర్వ్డ్ వచ్చేసి 178, ఓబీసీ కానీ 107, ఎస్సీ కానీ 58, ఎస్టీ కానీ 26 అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 41. సరే, ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 28 జూలై నుంచి అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఆగస్ట్ వరకు అనేది ఉంది. సో, వీటిని అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ. ఇది వచ్చేసి మనకి బేసిక్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేయాలి, ఏ సైట్‌లో మనం రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనేది మనకి క్లియర్ డీటెయిల్స్ అనేది మనకు ఒక వెబ్‌సైట్‌లో ఇవ్వడం జరిగింది. సో, ఆ వెబ్‌సైట్‌ని కూడా మనం ఫాలో అవుతున్నాం. సో, ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్‌సైట్‌ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. సరే, గూగుల్‌లో వచ్చేసి మనకి yourjobsforyou.com. సో, క్లిక్ చేయండి. వెబ్‌సైట్ వస్తుంది. క్లిక్ చేయండి. ఇందులో మనకి స్టార్టింగ్‌లో మనకి ఇక్కడ ఒక పోస్ట్ అనేది మెన్షన్ చేశారు. సరే, దాన్ని క్లిక్ చేయండి. మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సరే, ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది. సరే, ఇక్కడ ఎందుకు మనం గ్రాడ్యుయేషన్, డిప్లొమా, అప్రెంటిస్‌షిప్ చేయాల్సి వస్తుంది. సరే, మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఒక అలర్ట్ వస్తుంది. ఒకవేళ మనకి ఏదన్నా వాట్సాప్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే అలో చేయండి. సరే, ప్రత్యేక ఇన్ఫర్మేషన్ మీకు ఈ వాట్సాప్ గ్రూప్‌లో రావడం జరుగుతుంది. ఒకవేళ అప్లై మామూలుగా ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఏం అవసరం లేదు. సరే, మేబీ లెటర్ మెన్షన్ చేయండి. సరే, ఇక్కడ వచ్చి మంత్లీ స్టైపెండ్ అనేది రావడం జరుగుతుంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రాజెక్ట్ మనం చేసామనేది చెప్పుకోవడానికి కూడా పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఇందులో కూడా మనకి టెక్నికల్ స్కిల్స్ కానీ, ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ మనకి ఇంప్రూవ్ కావడం జరుగుతుంది. వే ఆఫ్ టాకింగ్ కావచ్చు,
అక్కడ వర్క్ చేసే ఎన్విరాన్మెంట్, ఫ్రెషర్స్ కావచ్చు. సరే మనకి వాళ్ళ నుంచి మంచిగా నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సర్టిఫికేషన్ అనేది కూడా మనకు కంప్లీషన్ చేసిన సర్టిఫికేషన్ కూడా వస్తుంది. సరే బెటర్ ఆపర్చునిటీస్ మనకి గవర్నమెంట్ సెక్టార్లో అయినా కూడా కావచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అయినా కూడా కావచ్చు, మనకి మంచి పొజిషన్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఫ్యూచర్లో ఎంఎన్సీ జాబ్స్లో కూడా మనం ఈ అప్రెంటిస్ చేసాం కాబట్టి వాటికి కూడా మంచి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సరే వాటికి పొజిషన్స్ అనేది ఇందాక మనం చెప్పుకోవడం జరిగింది. సరే బీటెక్ కానీ, సరే డిప్లొమా కానీ, తర్వాత నెక్స్ట్ కమర్షియల్ ప్రాక్టీస్ అప్రెంటిస్ కానీ, సరే ఇంటి టోటల్ మనకి వచ్చేసి 410 అనేవి ఉన్నాయి. సరే ఇక్కడ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సరే ఎలిజిబిలిటీ ఏంటి? బీటెక్ ఎవరైతే ఉన్నారో, డిప్లొమా ఎవరైతే ఉన్నారో, సరే డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది ఉన్నాయి, వాటిని చూద్దాం. సెలెక్షన్ ప్రాసెస్ టోటల్గా మనకు వచ్చేసి మెరిట్ బేస్డ్గా మనకు ఉంటాయి. ఎవరైతే టెస్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ వాటికి సంబంధం ఉంటుంది. డాక్యుమెంటేషన్ ఏమి అనేది మనం నార్మల్గా మాత్రం మెన్షన్ చేశారు ఇక్కడ. మనకి ఏవైతే రిక్వైర్మెంట్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాన్ని బట్టి మనం అప్లై చేసుకోవడానికి పాసిబిలిటీ. ఇక్కడ వచ్చేసి మనం ఎలా అప్లై చేసుకోవాలి, వాటికి ఇన్ఫర్మేషన్ ఏమి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే వాటికి సంబంధంగా మనం ఎలా అప్లై చేయాలనేది మనకు డౌన్లో కూడా మనకు వెబ్సైట్ లింక్, వెబ్సైట్ ఏది, సరే ఆన్లైన్ అప్లై ఎలా చేయాలి అనేది మనకు ఇక్కడ ఉంది. జస్ట్ మనం ఒకసారి చూద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇస్రో వాళ్ళ వెబ్సైట్ అనేది, కెరియర్ పోర్టల్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి మనం ఏవైతే మనం చేసామో, సో ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేషన్, డిప్లొమా, అప్రెంటిస్ ఏవైతే మనం క్లిక్ చేయగానే మనకి ఒక పేజ్ అనేది ట్రిగ్గర్ కావడం జరుగుతుంది. ఈ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ పోస్ట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ ట్రైనింగ్ అండ్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్ అని ఉంటాయి. సరే ఇక్కడ స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ ఇచ్చారు. సరే వాటి యొక్క సెంటర్ మనం ఎక్కడ వర్క్ చేయాల్సి వస్తుంది అనేది ఇక్కడ. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి కంపల్సరీ బెంగళూరు. ఓకే, సరే వాటి యొక్క మనకి ఏమంటే సరే నోటిఫికేషన్ ఏమి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. జస్ట్ మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. సరే ఓపెన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ అప్లై చేయడానికి ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. మీకు ఎలా చేయాలనేది తర్వాత చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. సరే ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ ఏదైతే ఇచ్చారో దాని బేస్డ్గా మనం చూసుకొని క్లియర్గా మనకి ఎలిజిబిలిటీ మనం ఉన్నాము అంటే కంపల్సరీ ఈ పొజిషన్స్కి అయితే మ్యాండేటరీగా అప్లై చేయండి. సరే ఇక్కడ ఒక్కొక్క పొజిషన్కి డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది ఉన్నాయి. సరే ఇక్కడ వచ్చేసి సైన్స్ ఇంజనీరింగ్ 40 పొజిషన్స్, తర్వాత ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 83, సరే మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క స్ట్రీమ్లో మనకు ఉన్నాయి. ఈ స్ట్రీమ్స్ అన్నీ కూడా బీఈ కానీ బీటెక్ ఏదైతే మనకి క్వాలిఫికేషన్ అనేది దాన్ని బట్టి మనకి ఇక్కడ చూడండి మంత్లీ స్టైఫండ్ కూడా 12,300 అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కానీ, ఇక్కడ మనకి ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఏవైతే ఉన్నాయో సరే వాటి యొక్క పొజిషన్స్ కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉన్నాయి. ఈ స్ట్రీమ్స్ని బట్టి మనం ఎలిజిబిలిటీ ఉంటే మనం అప్లై చేసుకోవాలి. సరే ఇక్కడ వచ్చేసి వాటికి స్టైపెండ్ అవుతుంది మనకి 10,900 అనేది ఉంటుంది. సరే ఎవరైతే డిప్లొమా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సరే ఇక్కడ వచ్చేసి కమర్షియల్ డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ 70 పోస్ట్స్ అనేవి ఉన్నాయి పొజిషన్స్. తర్వాత ఇక్కడ వచ్చేసి 10,900. సో ఇది కూడా మనకి డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ బోర్డ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. దాంట్లో కూడా కేటగిరీ వైడ్గా మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సరే ఇది వచ్చేసి మనం ఎలా అప్లై చేసుకోవాలని ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనే పోర్టల్లో మనం ఫస్ట్ రిజిస్టర్ కావాలి. సో దాని యొక్క లింక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ వాటి ట్రిగ్గర్ కావడం జరుగుతుంది.
ఇక్కడ మనం స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని క్లిక్ చేయండి. సరే ఇక్కడ వచ్చేసి పర్సూయింగ్ ఎవరైనా చదువుతున్న డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ వాళ్ళు ఇక్కడ దీన్ని ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. న్యూ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ రిజిస్ట్రేషన్. సో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ వెరిఫికేషన్స్ నుంచి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ ఆల్రెడీ రిజిస్టర్ అయితే దీన్ని లాగిన్ కావచ్చు. నెక్స్ట్ పాస్డ్ అవుట్, ఒకవేళ ప్రీవియస్ ఇయర్లో మనం పాస్ అయ్యాం, సో వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఎన్రోల్మెంట్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకి కూడా జరిగింది, ఏమేమి అనేది మ్యాండేటరీగా ఉండాలి అనేది. సరే డ్యూ హ్యావ్ అబౌట్ ది డేటా టు ఎన్రోల్ ఎస్ అని మెన్షన్ చేయండి. సరే వాటి యొక్క మొబైల్ నెంబర్ మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ పైన ఇచ్చామో సరే ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఇస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి అనేది ఇక్కడ ట్రిగ్గర్ కావడం జరుగుతుంది. అలా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని ఇన్ఫర్మేషన్ అని మనకు డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలనేది ఇక్కడ చూద్దాం. దాని తర్వాత ఇక్కడ మనకి ఆఫ్టర్ గెటింగ్ ద రిజిస్ట్రేషన్ ఇన్ ATS portal, candidate need to prescribed eligibility criteria, self-fill the application and URSC apprenticeship అనేది apprentice of the UMANG ఈ పోర్టల్లో మనం ఏం చేయాలంటే మళ్ళీ అప్లై చేయాల్సి వస్తుంది. సరే ఈ పోర్టల్కి లింక్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. సరే వాటి ఎలా ఫాలో కావాలనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సరే క్లియర్గా ఇచ్చారు కాబట్టి వాటి యొక్క నావిగేషన్ ద్వారా ఈజీగా మనం ఫాలో అవ్వడం చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్లో మనకు సెర్చ్ ఆప్షన్లో క్లిక్ చేసి మనకి ఏంటి ఒకసారి ఇక్కడ ఏదైతే మనం ఇచ్చారో సరే వాటిని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ వస్తుంది మనకి అప్లై ఫర్ జాబ్ పొజిషన్స్. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. రిజిస్ట్రేషన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకొని న్యూ యూజర్ అయితే మొబైల్ నంబర్ స్టేట్ ఏదైతే ఉందో స్టేట్, దీని తర్వాత సమ్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఫిల్అప్ చేసిన తర్వాత మనకి ఇందాక మళ్ళీ ఈ వెబ్సైట్లోనే మనకు అప్లై కానీ రిసిప్ట్ కానీ డౌన్లోడ్ అప్లికేషన్ కానీ రిట్రీవ్ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ సరే వాటి యొక్క ట్రాక్ స్టేటస్ కానీ మనకి ఇక్కడ మొత్తం కూడా క్లియర్గా రావడం జరిగింది. దీన్ని బట్టి మనకి మన యొక్క అప్లై చేసినటువంటి పొజిషన్ మనకి వస్తుందా లేదా అనేది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. సరే అప్లై చేసిన తర్వాత అది సో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనకి నావిగేషన్ కూడా క్లియర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సబ్మిట్ చేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ ఎవరెవరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే పాస్ అవుట్ 2022 కానీ 2023 కానీ 24 కానీ 25 కానీ 2026 కానీ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ. కానీ 2021 వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2022 కాకుండా రిమైనింగ్ ఏ ఇయర్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేయడానికి పాసిబిలిటీ అనేది లేదు. సరే అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తే కింద పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఎంత సైజ్ ఉండాలి 50 KB కానీ ఉండాల్సి వస్తుంది. సరే వాటికి ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సరే ఇందులో ఇది వచ్చేసి టోటల్గా వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సరే ఇక్కడ ఎవరైతే మనకి స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సరే ఇక్కడ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అనేది క్లోజింగ్ రిజిస్ట్రేషన్. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కంపల్సరీగా అప్లై అనేది చేయండి. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది టోటల్గా మన యొక్క ఈ పొజిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. సరే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా అడిషనల్గా ఏదన్నా కావాలంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. దానికి సంబంధంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సరే థ్యాంక్ యూ everyone. Thank you for supporting this video. Thank you for all.